రామేశ్వరంకి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే అన్ని ప్లేసెస్‌ని డెఫినెట్‌గా విజిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అగ్నితీర్థంకి వెళ్ళండి. స్నానం ఆచరించుకున్న తర్వాత గుడి లోపలికి అడుగు పెట్టండి. 22 బావుల్లో స్నానం చేయడానికి. 22 బావుల్లో స్నానం చేయడానికి మనకి రూ. 25 తీసుకుంటారు. రామేశ్వరం వచ్చిన వాళ్ళు 22 బావుల్లో తప్పక స్నానం చేయండి. అలాగే దాని తర్వాత రామనాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్ఫటికలింగం దర్శనం ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. రామనాథ స్వామిని దర్శించుకునే ముందు అందరూ స్ఫటికలింగ దర్శనం కోసమే వెళ్తారు. ఎర్లీ మార్నింగ్ చాలామంది జనాలు ఉంటారు క్యూస్లో. మీరు ఫస్టే వెళ్ళిపోండి ఎర్లీ మార్నింగ్. దీని తర్వాత పంబన్ బ్రిడ్జ్కి వచ్చేసేయండి. దీని మీదనే ట్రైన్ వస్తుంది అనమాట రామేశ్వరంకి. ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ డేంజరస్ ట్రైన్ జర్నీ. నెక్స్ట్ విల్లుండి తీర్థంకి వచ్చండి. ఇక్కడ సీతాదేవికి దాహం వేస్తే రాముడు బాణం వేస్తాడు, ఆమె దాహం తీరుతుంది. అందుకే విల్లుండి తీర్థం అంటారు. మధ్యలో బావి ఉంటుంది అనమాట. తీయగా ఉంటాయి కొద్దిగా వాటర్, సాల్టీ ఉండదు. నెక్స్ట్ అబ్దుల్ కలాం మెమోరియల్ విజిట్ చేయండి. లోపల వ్యాక్ స్టాచ్యూ, ఆయన అవార్డ్స్, ఆయన లైఫ్ జర్నీ, ఆయన వెపన్స్ అన్నీ ఉంటాయన్నమాట. డెఫినెట్లీ విజిట్ చేయండి. దీని తర్వాత ప్రణయ మందిర్ ఉంటుంది. లోపల ఆర్కిటెక్చర్, ఐడియల్స్ చాలా బాగుంటాయి అనమాట. తప్పక విజిట్ చేయండి. పంచముఖ హనుమాన్ టెంపుల్ని విజిట్ చేసి జై బజరంగ బలి అనుకొని వచ్చేసేయండి. నెక్స్ట్ రామ్ మందిర్, రమణ తీర్థం చూసుకోండి. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి, ప్రణయ మందిర్, ఇంకా ఇవన్నీ పక్కనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడికి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ధనుష్కోడి. వర్త్ ఇట్ గైస్, అమేజింగ్గా ఉంది అసలు. శ్రీలంక 18 కిలోమీటర్స్ ధనుష్కోడి నుంచి. అండ్ విభీషణ టెంపుల్, రాముడు పాదాలు చూసుకోండి. విభీషణ టెంపుల్ అయితే మేము వెళ్ళిన రోజే పట్టాభిషేకం జరుగుతుంది. దీన్ని గోస్ట్ టౌన్ అంటారన్నమాట. ఇక్కడ స్టేషన్, చర్చ్ అన్నీ ఉండేదన్నమాట. కొన్ని వేల మంది జనాలు చనిపోయారు, అలాగే కొట్టుకొని పోయిందనమాట సైక్లోన్లో 1964లో. అందుకే దాన్ని గోస్ట్ టౌన్ అంటారు. హౌస్ ఆఫ్ కలాం చూసేయండి. అబ్దుల్ కలాం గారి ఇల్లుని చూసేసి పక్కనే షాపింగ్ ఉంటుంది చూసుకొని అగ్నితీర్థంలో బోటింగ్ ఉంటుంది అనమాట. తప్పకుండా బోటింగ్ చేయండి. అలాగే స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయండి. అగ్నితీర్థంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. వేఫల్స్ కావచ్చు, శాండ్విచెస్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఏమైనా కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే అడగండి, డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.